CCC 230 న్యూస్ బులెటిన్ ను మీకు అందిస్తున్నవారు సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. జుట్టున్న అమ్మ ఏ కొప్పు వేసినా అందమే. జుట్టు మొదళ్ల నుండి ఊడిపోవుట, పేను కొరకు చుండ్రు తగ్గి జుట్టు ఒత్తుగా పొడవుగా అందంగా పెరుగును. అసంపూర్ణము వల్ల సిగ్గుతో మీ జీవిత భాగస్వామికి దూరం కావద్దు. మీ శారీరక సామర్థ్యాన్ని శక్తిని పెంచుకొని ఆనందించాలి జీవితాన్ని. రిటైర్మెంట్ తర్వాత కూడా సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ ప్రతి సోమవారం రాజమండ్రి కోటిపల్లి బస్ స్టాండ్ శ్యామలా థియేటర్ సెంటర్ వద్ద ఫస్ట్ ఫ్లోర్. సెల్ 9849603366. Music Studio. నమస్కారం, మీరు చూస్తున్నది CCC డిజిటల్ 230 న్యూస్ బులెటిన్. ఈనాటి వార్తలకు ముందుగా ముఖ్యాంశాలు. ఉండవల్లి నివాసంలో మంత్రి లోకేష్ ప్రజా దర్బార్. సమస్యలు చెప్పుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన రైతులు. పాలకొల్లు DSC అభ్యర్థుల కోసం త్వరలో ఉచిత శిక్షణ సద్వినియోగించుకోవాలన్న మంత్రి నిమ్మల రామానాయుడు. పగల్తూరు మండలం రామన్నపాలెంలో వింత ఘటన. వేప చెట్టు నుంచి పాలు కారడంతో పూజలు చేసిన మహిళలు. ప్రజా సమస్యల పరిష్కారానికి పాలకొల్లులో ప్రత్యేక కార్యాచరణ. ప్రత్యేక వెబ్సైట్ ను ప్రారంభించిన మంత్రి నిమ్మల. విద్యా IT శాఖల మంత్రి నారా లోకేష్ 48వ రోజు ప్రజా దర్బార్కు మంగళగిరితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు క్యూ కట్టారు. విద్యా IT శాఖల మంత్రి నారా లోకేష్ 48వ రోజు ప్రజా దర్బార్కు మంగళగిరితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు క్యూ కట్టారు. ఉండవల్లి నివాసంలో మంత్రిని కలిసి పలువురు తమ సమస్యలు చెప్పుకున్నారు. తన వద్ద తీసుకున్న అప్పు చెల్లించకుండా ఇబ్బందులు పెడుతున్నారని సత్యసాయి జిల్లా తూపల్లికి చెందిన సి అమ్మాజీ తమకు చెందిన 13.70 ఎకరాలను ఆక్రమించారని పలువురు రైతులు మంత్రికి విన్నవించారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద అవుట్సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న 1800 మంది కార్మికులకు న్యాయం చేయాలని, కార్మికులు సౌదీ నుంచి తన భర్తను స్వదేశానికి రప్పించేలా చర్యలు తీసుకోవాలని ఏలూరు జిల్లా తంగళ్లమూడికి చెందిన షేక్ నగీనా వేడుకున్నారు. ప్రతి ఒక్కరి విజ్ఞప్తిని పరిశీలించిన మంత్రి వారి సమస్యలు పరిష్కరిస్తామని, సాయం చేస్తామని భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో NDA ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోయే DSC పరీక్షల అభ్యర్థుల కోసం త్వరలో ఉచిత శిక్షణ కేంద్రం ఏర్పాటు చేయనున్నట్టు మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. రాష్ట్రంలో NDA ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోయే DSC పరీక్షల అభ్యర్థుల కోసం త్వరలో ఉచిత శిక్షణ కేంద్రం ఏర్పాటు చేయనున్నట్టు మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గంలోని నిరుద్యోగ యువతీ యువకులకు ధర్మారా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ ఉచిత శిక్షణ కేంద్రం ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. ఉపాధ్యాయులు ఇచ్చిన మంచి సూచనలతో నిరుద్యోగ యువతకు మేలు జరిగేలా త్వరలో శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్టు తెలిపారు. నియోజకవర్గం నుంచి 200 మంది వరకు ఉంటారని భావించగా దాదాపు 800 దరఖాస్తులు వచ్చాయని అన్నారు. పెద్ద ఎత్తున స్పందన రావడంతో తమలో బాధ్యత మరింత పెరిగిందని అన్నారు. DSCకి సంబంధించి చాలామంది స్టూడెంట్స్ కూడా నన్ను కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. మీరు ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు, ఫౌండేషన్ ద్వారా ఎన్నో సర్వీస్ సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. మేము ఏదైనా కోచింగ్కి వెళ్ళి తీసుకుందామంటే చాలా వరకు మేము పార్ట్ టైమ్గా స్కూల్స్లో కానీ లేదా ఇతరత్ర కొంచెం మా ఎడ్యుకేషన్ను కంప్లీట్ అయిన తర్వాత గ్యాప్ ఉండడం వల్ల ఇంట్లో ఏదైతే ఫ్యామిలీకి సపోర్ట్ ఉండడం కోసం ఏదో పార్ట్ టైమ్స్ జాబ్స్ చేసుకుంటూ ఉన్నాం. మరి ఎటువంటి పరిస్థితుల్లో మళ్ళీ 4-5 మంత్స్ బయటికి వెళ్ళి ఉండాలంటే కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. ఒక్కసారి మీరు కూడా ఆలోచన చేసి పాలకొల్లోనే మాకు ఏదైనా కొంచెం ఆ కోచింగ్ని ఏర్పాటు చేస్తే మాకు కొద్దిగా ఈజీగా మాకు ఉంటుందని మరి ఎవరైతే మన పాలకొల్లు చాలామంది మాట్లాడడంతో నేను కూడా జనరల్గా సరే ఓకే మనము పాలకొల్లు కాన్స్టిట్యున్సీ పరిధిలో ఏమన్నా ఒక 200-300 అట్లా ఉంటారులే అని మనం కూడా సరే చెప్దామని అప్లికేషన్ తీసుకోమన్నాం. కానీ నియర్లీ ఒక 600-800 మధ్యన ఈ అప్లికేషన్స్ వచ్చినాయి. సరే మనము కార్యక్రమాన్ని తీసుకున్నప్పుడు ఫౌండేషన్ యాక్టివిటీస్ కూడా మనం కాన్స్టిట్యున్సీ పరిధిలోనే మనం చేస్తూ ఉన్నాం కాబట్టి ఆ పరిధిలోనే ఈ యొక్క DSC కోచింగ్ కూడా తీసుకుందామని అనుకున్నాం. దానిలో భాగంగానే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదైతే ప్రగతి మన నిన్న కూడా మేము కూడా పర్సనల్గా కూడా నేను కూడా వెళ్ళి విజిట్ చేయడం జరిగింది. ఎందుకంటే మనం చేసేటువంటి కార్యక్రమం మళ్ళీ సక్సెస్ అవ్వాలి.
ఎందుకంటే మీకు కూడా తెలుసు, మేము కూడా రాజకీయాల్లోకి వచ్చింది సర్వీస్ ఓరియంటెడ్తో వచ్చినటువంటి వ్యక్తులం. 2005 నుంచి కూడా మన సేవా కార్యక్రమాలు ఎమ్మెల్యే కాకముందు నుంచి కూడా మనం చేస్తూ ఉన్నాం. మనం ఏ కార్యక్రమం చేసినా కూడా సక్సెస్ఫుల్గానే మరి ఆ కార్యక్రమం చేస్తాం అనే విషయం. కోచింగ్లో ఎట్లా సక్సెస్ అవుతున్నారు యవనగడ్డ అని చెప్పి నేను కూడా పర్సనల్గా వెళ్ళి విజిట్ చేసి నేను కూడా 2-3 అవర్స్ అక్కడ స్పెండ్ చేయడం జరిగింది. ఏదైతే ఆ ప్రగతి కోచింగ్ ఏదైతే ఉందో వాళ్ళు ఆల్రెడీ బాగా ఎస్టాబ్లిష్డ్, ఇందులో బాగా 90% జాబ్స్ వాళ్ళే రీచ్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వాళ్ళకి సంబంధించినటువంటి స్టడీ మెటీరియల్ కానీ వాళ్ళు ఏ రకంగా పిల్లలకి గైడ్ చేస్తూ ఉన్నారు, కోచింగ్ ఇస్తూ ఉన్నారు అనేటువంటిది కూడా వాళ్ళ ద్వారా మనం తీసుకోగలిగితే బాగా ఉపయోగకరంగా ఉంటుందనే ఉద్దేశంతో వాళ్ళని కూడా హెల్ప్ చేయమని అడిగాం. వాళ్ళు కూడా దానికి అంగీకరించి ఏదైతే మనం స్టార్ట్ చేస్తే పూర్ణ గారు కూడా వచ్చి ఆయన కూడా వీక్లీ వన్స్ అవసరం అయితే వచ్చి మనకి ఎట్లా నడుస్తూ ఉంది, ఇంకా ఏమన్నా మనం ఇంకా అడిషనల్గా ఏమన్నా యాడ్ చేసుకోవాలా, లేకపోతే మనకు సజెషన్స్ ఇవన్నీ కూడా ఆయన కూడా ఇచ్చి ఎప్పటికప్పుడు డిఎస్సిని సక్సెస్ఫుల్గా అంటే మన అవనిగడ్డ ప్రగతిలో ఏ రకంగా అయితే మరి కోచింగ్ జరుగుతుందో అదేవిధంగా మీకు జరిగేటువంటి విధంగా మీకు మరింత మంచి పేరు వచ్చేటువంటి విధంగా చేసేటువంటి బాధ్యత నాదని చెప్పి ఆయన పూర్ణ గారు కూడా మనకి చెప్పడం జరిగింది. ఏపీలో వైసీపీ శ్రేణులను కూటమి ప్రభుత్వం కక్షపూరితంగా వేధిస్తోందన్నారని వైసీపీ రాష్ట్ర కార్యదర్శి పొన్నవోలు సుధాకర్ ఆరోపించారు. ఏపీలో వైసీపీ శ్రేణులు కూటమి ప్రభుత్వం కక్షపూరితంగా వేధిస్తోందన్నారని వైసీపీ రాష్ట్ర కార్యదర్శి పొన్నవోలు సుధాకర్ ఆరోపించారు. వైసీపీ శ్రేణులపై పోలీసులు సంబంధం లేని సెక్షన్లు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో సోషల్ మీడియా యాక్టివిస్టులపై పెట్టిన 111 సెక్షన్ వర్తించదంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ రాష్ట్ర కార్యదర్శి పొన్నవోలు సుధాకర్ సోమవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ సోషల్ మీడియా కార్యకర్తలను కాపాడుకోవాల్సిన బాధ్యత వైసీపీపై ఉందని స్వయాన అధ్యక్షులు జగన్ పేర్కొన్నారని అన్నారు. నెల రోజుల నుంచి ఏపీలో నియంత పాలనతో సోషల్ మీడియా కార్యకర్తలు నలిగిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వారికి తాము అండగా నిలుస్తామని పేర్కొన్నారు. పోస్టింగ్ కి 20 కేసులు పెట్టినటువంటి సాదృశ్యం ఉంది. ఇది ఎక్కడైనా చూసావా? ఏ ప్రభుత్వంలో అయినా చూసావా? ఏ చట్టంలో అయినా చూసావా? ఒక పోస్టింగ్ కి ఒక ముద్దాయిని అన్ఎండింగ్ పెరీనియల్ ప్రాసెస్ ఊరు తిప్పి స్టేషన్ తిప్పి మీరు కేసు పెట్టడం దుర్మార్గం కదా. ఒకే అఫెన్స్ కి ఒకే ఇన్సిడెంట్ కి మల్టిపుల్ ఎఫ్ఐఆర్స్ పెట్టకూడదని గౌరవ సుప్రీంకోర్టు వారు అర్నాబ్ గోస్వామి, టీటీకి యాంథోనీ కేసులో చెప్పడం జరిగింది. అయినా మీరు తుంగలో దొక్కారు. చట్టాన్ని మీరు ఖాతరు చేయలేదు, బేఖాతరు చేశారు. కానీ ఒక్కటి మట్టుకు చెప్తున్నాం, మీరు అనుకునేది ఏంటంటే మేము మల్టిపుల్ ఎఫ్ఐఆర్స్ పెడతాం, మీకుండే రెమెడీ ఏంటంటే అవి క్వాష్ చేసుకోవచ్చు కదా, క్వాష్ చేసుకునేది మాత్రమే మీకు హక్కు ఉందనుకుంటున్నారేమో, మర్చిపోకండి. 163, 166 ఐపీసీ ప్రకారం if a public servant disobeys the law, he is liable for punishment. మీరు సుప్రీంకోర్టు చెప్పినటువంటి మల్టిపుల్ ఎఫ్ఐఆర్స్ పెట్టకూడదని గౌరవ సుప్రీంకోర్టు చెప్పినా కూడా మీరు తెలిసి కూడా మల్టిపుల్ ఎఫ్ఐఆర్స్ పెట్టారు. కాబట్టి ఆ పెట్టిన ప్రతి ఆఫీసర్ చట్టం ముందర దోషిగా నిలబెడతాం. కార్యకర్తలారా, నిజంగా ఈరోజు సుదినం, ఈరోజు మొదలైన సుదినం. ఇట్స్ ది బిగినింగ్ ఫర్ ది గుడ్ డే. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో అందిన అర్జీలపై ప్రత్యేక దృష్టి పెట్టి నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా అధికారులను ఆదేశించారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో అందిన అర్జీలపై ప్రత్యేక దృష్టి పెట్టి నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా అధికారులను ఆదేశించారు. సోమవారం కాకినాడ కలెక్టరేట్ వివేకానంద హాల్లో జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా, జడ్పీ సీఈఓ విఎస్ లక్ష్మణరావు, సిపిఓ పి త్రినాథ్, బీసీ కార్పొరేషన్ ఈడీ ఏ శ్రీనివాసరావు, కేఎస్ఈజెడ్ ఎస్డీసీ రామలక్ష్మి ఇతర అధికారులతో కలిసి హాజరై ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ అర్జీలను ఆయా శాఖల అధికారులకు సూచిస్తూ వాటిపై సత్వరం, సమగ్రమైన, సంతృప్తికరమైన పరిష్కారాలు అందించాలని అధికారులను ఆదేశించారు. పలు అంశాలకు సంబంధించి మొత్తం 308 అర్జీలు అందాయని, త్వరలోనే పరిష్కారం చూపుతామని అన్నారు. జిల్లాలో జరిగే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పోలింగ్ ప్రక్రియను నెల 5న ప్రశాంత వాతావరణంలో సమర్థవంతంగా నిర్వహించాలని ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గ ఏఆర్ఓ, డిఆర్ఓ జె వెంకట్రావు అధికారులను ఆదేశించారు. జిల్లాలో జరిగే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పోలింగ్ ప్రక్రియను నెల 5న ప్రశాంత వాతావరణంలో సమర్థవంతంగా నిర్వహించాలని ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గ ఏఆర్ఓ, డిఆర్ఓ జె వెంకట్రావు అధికారులను ఆదేశించారు. ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి సోమవారం కాకినాడ కలెక్టరేట్ విధాన గౌతమి సమావేశ మందిరంలో పోలింగ్ అధికారులు, సిబ్బందికి నిర్వహించిన శిక్షణ కార్యక్రమానికి ఏఆర్ఓ జె వెంకట్రావు హాజరై పోలింగ్ ప్రక్రియపై పీఓ, ఏపీఓ, ఓపీఓ, మైక్రో అబ్జర్వర్ల
సెక్టార్ అధికారులకు అవగాహన కల్పించారు. శాసనమండలి ఎన్నికలకు సంబంధించి పోలింగ్ విధానం వంటి అంశాలను ఏఆర్ఓ జె వెంకట్రావు పోలింగ్ సిబ్బందితో చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పోలింగ్ ప్రక్రియను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా పోలింగ్ సిబ్బంది కృషి చేయాలని కోరారు. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు మండలం రామన్నపాలెం పంచాయతీ పరిధిలో ఓ వింత ఘటన చోటు చేసుకుంది. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు మండలం రామన్నపాలెం పంచాయతీ పరిధిలో ఓ వింత ఘటన చోటు చేసుకుంది. ఓ వేప చెట్టు నుంచి పాలు కారడంతో ప్రజలంతా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అదే గ్రామానికి చెందిన సత్యనారాయణ అనే రైతు పొలంలో సుమారు 20 ఏళ్ల నాటి వేప చెట్టు ఉంది. కొద్ది రోజుల నుంచి చెట్టు పైనుంచి సన్నగా పాలు కిందకి జారుతూ ఉండగా రైతు పెద్దగా పట్టించుకోలేదు. ఉదయం నుంచి ఈ ధార పెరగడంతో రైతు ఆశ్చర్యపోయాడు. ఈ విషయం తెలుసుకున్న చుట్టుపక్కల ప్రజలంతా అక్కడికి చేరుకుని వేప చెట్టుకు పూజలు ప్రారంభించారు. బ్రహ్మంగారి కాలజ్ఞానంలో చెప్పినట్టే వేప చెట్టుకు పాలు కారుతున్నాయంటూ పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మొగల్తూరు పులపత్తివారి తోట ఉంది. పులపత్తివారి తోటలోని వేప చెట్టుకి 3 రోజుల నుంచి కారుతుంది కానీ పట్టించుకోలేదండి ఎవరు. ఈ ఏళ్ళ లేట్ రోజు కాకపోతే ఇక్కడ బోతు ఉందండి. బోతు కాడ దీపాలు వదులుతాకు వచ్చేవాడి. దీపాలు వదులుతాకు వచ్చి చూసేవాడి. చూస్తే పాలు కింద కారిపోతుంది. పాలు కింద కారిపోతుంటే ఆలకాళ్ళు తెలుసుకున్నారండి. తెలుసుకుని ఆలకాళ్ళు వచ్చి పూజలు చేసి కొబ్బరికాయలు కొడుతున్నామండి. కుంకుళ్ళమ్మ అని కనిపించారండి. కనిపించండి మేము కుంకుళ్ళమ్మని నేను ఇలాగా మీకు అంతా మంచి జరుగుతుంది మంచి చేస్తాకు వచ్చారు నేను కుంకుళ్ళమ్మని అని చెప్పారండి. అందరికి వచ్చి కొబ్బరికాయలు కొట్టి పూజలు చేస్తున్నాము. కానీ పాలు అయితే అలాగే కారుతున్నాయి. పాలు లేగానే ఉన్నాయి, నొకరి కింద ఉన్నాయి. పళ్ళు వాసన వస్తున్నాయి. పులప వాసన వస్తుంది. మొగల్తూరు పులపత్తివారి తోటలో వేప చెట్టుకి పాలు కారుతుంటే గత 20 రోజుల నుండి అబ్జర్వ్ చేస్తున్నారండి. కానీ ఈ రోజు ఎక్కువ కారడంతో అందరికీ తెలిసింది. తెలిస్తే అమ్మవారికి కనిపించి నేను కుంకుళ్ళమ్మని చెప్పారు. మా అందరికీ ఆశ్చర్యకరంగా అనిపించింది. అది చింతపట్టు నుండి వచ్చారని చెప్తున్నారు. వీరబ్రహ్మం చెప్పినట్టు కాలజ్ఞానంలో చెప్పినవన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు స్పష్టంగా చెట్టు నుండి పాలు వస్తున్నాయి. అది కొల్లు వాసన వస్తుందండి. ఆవిడ కనిపించి నేను కుంకుళ్ళమ్మ వారిని చెప్పారు. నేను నిలబెట్టుకుంటాను, నేను గుడి కట్టించుకుంటానని చెప్పారు. నా పేరు పులపత్తి రవీంద్ర అండి. మాది మొగల్తూరు మండలం రామవరం గ్రామ పంచాయతీ పులపత్తివారి తోట గ్రామం. ఇక్కడ గత 4 రోజుల నుంచి వేప చెట్టుకి అయితే పాలు కింద ఒక బ్రహ్మంగారి కాలజ్ఞానం చెప్పినట్టు పాలు కింద అయితే వస్తుంది. అది మేము నైట్ గమనించి మా గ్రామ పెద్దలకు చెప్పడం జరిగింది. గ్రామ పెద్దలు వచ్చి కూడా చూశారు. ఇక్కడ అమ్మవారు వచ్చినట్టుగా అమ్మవారు ఏమో కుంకుళ్ళమ్మని చెప్పేసి చెప్తున్నారు. అమ్మవారి సందేశాల ప్రకారంగా మేము అమ్మవారికి జాకెట్లు వేపరొట్టలు నిమ్మకాయలు పసుపు కుంకుమ రాసాం. తదుపరి ఏమైనా గుడి కట్టాలని ఉంటే మేము ఒకసారి అందరూ గ్రామ పెద్దలందరూ నిర్ణయం తీసుకుని ఒక అడుగు ముందుకు వెళ్తామని చెప్పేసి ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక వెబ్సైట్ ను ప్రారంభించినట్టు మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక వెబ్సైట్ ను ప్రారంభించినట్టు మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ పాలకొల్లు నియోజకవర్గంలో ప్రజా సమస్యల పరిష్కారానికి వెబ్సైట్ ను రూపొందించడం ఆనందంగా ఉందని తెలిపారు. పాలకొల్లు క్లాత్ అండ్ ఐరన్ మర్చెంట్ సంఘ భవనంలో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ ప్రజలు తమ సమస్యలను వెబ్సైట్ ద్వారా తెలియజేయాలని కోరారు. ఈ వెబ్సైట్ ద్వారా అందరి సమస్యలను ఆయా శాఖలకు పంపి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని తెలిపారు. సంబంధిత సమస్యను పరిష్కరించిన తర్వాత ఆయా సమాచారాన్ని ఫోన్ ద్వారా తెలియజేయనున్నట్లు తెలిపారు. రామరాజు గారు ప్రతి ఎన్నికలోనూ కూడా నాకు ఎంతో వెన్నంటి ఉండి కుటుంబ శ్రేయోభిలాషిగా ఉన్న ఆయన అకాల మృతికి చింతిస్తూ ఒక 2 నిమిషాలు మౌనం పాటించారు. మనం ఆఫీసులో ఉన్నప్పుడు పర్ డే 100 నుంచి 300 మంది వరకు కూడా ఆఫీస్కి వస్తూ ఉన్నారు. వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా మన దృష్టికి తీసుకొస్తూ ఉన్నారు. మేము కూడా ఆ సమస్యని విని అక్కడికక్కడ క్లియర్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు కూడా ఈరోజు 50% మన ఫోన్ కాల్ ద్వారా చాలా వరకు క్లియర్ అవుతాయి. ఇప్పుడు మన ఆఫీస్ కి చాలా మంది ఇప్పుడు చెప్పారు ప్రాబ్లమ్స్ మీద వచ్చేవాళ్ళు. మనం వస్తున్నాం, వాళ్ళకి చెప్తున్నాం, కొన్ని క్లియర్ అయిపోతుంది, కొన్ని క్లియర్ అవ్వట్లేదు. అట్లా కాకుండా మనం ఏదైనా రిజిస్టర్ చేసి ఆన్లైన్ చేసుకుని అలా ఈరోజు ఎంతమంది మనకి ఏదైతే సమస్యను చెప్పారు ఆ సమస్య ఏ డిపార్ట్మెంట్కి సంబంధించింది, అది ఎంతవరకు క్లియర్ అయింది, క్లియర్ అయితే హ్యాపీ, ఒకవేళ క్లియర్ అవ్వకపోతే దానికి రీజన్ ఏంటి, ఇవన్నీ చేస్తే కొంచెం సాటిస్ఫాక్షన్ లెవెల్ పెరుగుతుందనేటువంటి ఆలోచన. అందుకే ఇప్పుడు ఏంటంటే ఈ యాప్ ఏదైతే క్రియేట్ చేస్తారో ఈ యాప్ ద్వారా మనం ఏదైతే మీరు అప్లికేషన్ ఏదైతే వచ్చిందో అప్లికేషన్ ఆ యాప్ ద్వారా మన
ఆఫీస్లో దాన్ని రిజిస్టర్ చేస్తాము. ఇది వెంటనే డైరెక్ట్గా ఆ మండలం, ఆ డిపార్ట్మెంట్, ఆ నోడల్ ఆఫీసర్ కూడా వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. అది ఏ డిపార్ట్మెంట్స్ ఏంటి, మన ఆన్లైన్లోనే ఏ డిపార్ట్మెంట్స్ ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయి, ఎన్ని క్లియర్ అయ్యింది, ఎన్ని పెండింగ్లో ఉన్నాయి, ఎక్కడ క్లియర్ కాలేదు అనేది కూడా మనం కూడా వర్కౌట్ చేసుకుని మనం కూడా నేను కూడా కొంచెం అధికారితో కూడా మాట్లాడడానికి అవకాశం ఉంటుందని చెప్పి ఇది మనం ఒక ప్రయోగాత్మకంగా ఒక కార్యక్రమాన్ని తీసుకుంటే పబ్లిక్కి ఇంకా మనం రెస్పాన్సిబిలిటీగా ఉండగలుగుతాం, సాటిస్ఫాక్షన్ లెవెల్ కూడా వాళ్ళకి పెంచగలుగుతాం అనే ఆలోచనతో దాన్ని కూడా ఈరోజు మనం లాంచ్ చేసి. కూటమి ప్రభుత్వం వచ్చి 7 నెలలైన ఎన్నికల్లో ఇచ్చిన హామీలేవీ నెరవేర్చలేదని మండలి ప్రతిపక్ష నేత మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. కూటమి ప్రభుత్వం వచ్చి 7 నెలలైన ఎన్నికల్లో ఇచ్చిన హామీలేవీ నెరవేర్చలేదని మండలి ప్రతిపక్ష నేత మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. మాజీ మంత్రులు కారుమూరి నాగేశ్వరరావు, గుడివాడ అమర్నాథ్, మాజీ ఎమ్మెల్యే కారణం ధర్మశ్రీతో కలిసి విశాఖలో బొత్స మీడియా సమావేశం నిర్వహించారు. ఎన్నికల హామీలు నెరవేర్చాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని, ఎన్నికల హామీలకు బడ్జెట్లో కేటాయించిన నిధులకు పొంతన లేదని పేర్కొన్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా ప్రజలపై విద్యుత్ ఛార్జీల పేరుతో భారం మోపడం సరికాదని అన్నారు. ప్రజలపై 15,000 కోట్ల భారం మోపారని, 6 నెలల్లో చేసిన 70,000 కోట్ల అప్పు ఎక్కడికి పోయిందో చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఎప్పటి నుంచి అమలు చేస్తారో చెప్పాలని బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. ఆ కార్యక్రమాలు చేశారు, బడ్జెట్ పెట్టారు. ఎంతసేపు గతంలో చెప్పుకొస్తున్న అప్పుల గురించే 1-10 సార్లు చెప్పారు. కానీ బడ్జెట్ తాలూగా ఇచ్చిన ప్లేసెస్ బుక్ లో చూస్తే వాటికి వీటికి పొంతన లేవు. ఇవన్నిటి కూడా డిబేట్ జరిగింది, చాలా సార్లు డిబేట్ జరిగింది. వాస్తవాలన్నీ కూడా శాసనమండలిలో చెప్పాం కూడా, వాస్తవం కాదని చెప్పాం కూడా. అవి పక్కన పెట్టుకుంటే అసలు ఇచ్చిన వాగ్దానాలని, ప్రజలకు ఇచ్చిన సూపర్ 6 కానీ, లేదు ప్రజలకు ఇచ్చిన హామీలని, ఏదైతే విద్యుత్ ఛార్జీలు కానీ, లేదు నిత్యావసర ధరలు కానీ, అవన్నింటినీ కూడా మేము ఎట్టి పరిస్థితుల్లోనూ పెంచం, మీకు నేను భరోసా, మేము వస్తే ఇంకా తగ్గిస్తామని చెప్పిన నేపథ్యాన్ని కూడా మనం చూసాం, విన్నాం కూడా. మీ పత్రికా సోదరులు అందరూ కూడా ఉన్నారు. ఇది ఎవరో ఆశామాషి మనుషులు ఎవరో చెప్పలే, ఏదో పార్టీ కార్యకర్తలు చెప్పలే. సాక్షాత్తు కూటమిలో ఉన్న ఎవరైతే తెలుగుదేశం పార్టీ ఆది నాయకుడు చంద్రబాబు నాయుడు నోటంట, అలాగే కూటమి నాయకుల్లో ఉన్న భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ, కూటమి నాయకులతో భాగస్వాములైన జనసేన అధ్యక్షులు కానీ ఈ వాక్యాలని వాళ్ళు చెప్పిన మాటలు ఇవాళ చూస్తే వీటి మీద అయ్యో ఎక్కువైపోయి దీన్ని మేము తగ్గిస్తాము అని చెప్పిన కూటమి నాయకులు మరి తెలుగుదేశం పార్టీ ఈ రోజు వచ్చి మళ్ళీ ఇవాళ నుంచి సుమారు 6,072 కోట్ల రూపాయల్ని ఇవాళ వచ్చి అదనంగా భారం మోపింది. దాని నుంచి ఏదైతే నేను చెప్పానో అప్ టు 30 యూనిట్ల వరకు వాడుతున్న ₹1.90 ఇవాళ అది సుమారు ₹3 అయ్యే పరిస్థితి. అదే ₹3 వాడుతుంది వచ్చి ₹4.20 అయిపోయే పరిస్థితి. అంటే ఒక యూనిట్ కి సుమారు ₹120 నుంచి ₹1.25 పెరుగుతుంది ఒక యూనిట్ కి. ఇది ఎప్పటి వరకు? ఈ నెల వరకు. ఇదే ఫిబ్రవరి నెల దాటిపోతే, ఫిబ్రవరి నెల దాటితే 9,412 కోట్ల రూపాయలు మళ్ళీ దాని మీద అదనంగా మళ్ళీ అయిపోతున్నారు. అంటే మార్చి నెల బిల్లులో వస్తుంది. అంటే మార్చి నెల అయినప్పటికీ ఈ నెలలో వస్తున్న బిల్లులో ఉన్న 6,000 కోట్లు, అలాగే ఫిబ్రవరి నుంచి అయిపోయి 9,000 కోట్లు కలిపితే సుమారు సాలీనా అది రెండు కలిపి 15,000 కోట్ల రూపాయలకి వీళ్ళు వచ్చి విద్యుత్ ఛార్జీల్ని పెంచబోతున్నారు. ఇవాళ 15,485 కోట్లు ఇవి ట్రోప్ ఛార్జీలు. ఏంటి, గత సంవత్సరాల్లో మరి ప్రభుత్వం ఈ డిస్కాముల్లో ఏదైతే ఆ రోజు ఏపీఆర్సీ రెగ్యులేటరీ కమిషన్ నిర్దేశించిన ధర కంటే అధికంగా రవాణా ఛార్జీలు కానీ, లేకపోతే లాసెస్ కానీ, లేకపోతే అదనంగా పవర్ పర్చేజ్ చేయడం వచ్చిన అది కానీ, అవన్నిటిని కలిపి దాన్ని 15,485 కోట్లు వస్తే ఆ డబ్బుని ఇప్పుడు తీసుకొచ్చి వినియోగదారుల మీద ఏదైతే ఇందాక చెప్పిన ఈ సామాన్యులుగా 0 నుంచి 400 యూనిట్ల వరకు వాడుతున్న వీళ్ళందరి మీద ఈ డబ్బును వచ్చి చిన్న పెద్ద తేడా పాడా ఏమీ లేకుండా సమన్యాయం చేస్తూ అందరి మీద ఈ వటం తేదలుచుకుంది ఈ ప్రభుత్వం. ఎంతవరకు సంబంధించిన ఆలోచన చేయండి. అడిగితే అడ్డగా బుకాయిస్తున్నారు. మీరే కదా ఏపీఆర్సీ పెట్టారు, మీ హయాంలో కూడా పెరిగాయి అంటున్నారు. ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను, ఇవన్నిటినీ ఓవర్కమ్ అయ్యాయి కదా. మాకు చాలా తెలివితేటలు ఉన్నాయి, మాకు సంపద సృష్టి తెలుసు, అద్భుతమైన మాకు ఆలోచనలు ఉన్నాయి, మాకు వచ్చి అనుభవం ఉంది అని కదా ప్రజల్ని మభ్యపెట్టి మోసం చేసి వీటికన్నిటికీ మీరు ముందుకు వచ్చారు.
మరి ఏ రకంగా మీరు ఈ 2 రూపాయలని రేపు మార్చి లోపల ఇవాళ నుంచి మరి మార్చి వరకు చూస్తే సుమారు 2 రూపాయలు పెరగబోతుంది. ఏ రకంగా మరి మీరు వాటిని వేస్తారు? ఈ 15,000 కోట్లని ఎందుకు ప్రభుత్వం సబ్సిడీ లోపల ఇవ్వలేకపోతుంది? ఎందుకు ఇవ్వబోతుంది? ఇవ్వచ్చు కదా, ప్రభుత్వం సబ్సిడీ చేయొచ్చు కదా, ప్రజలకు భారం పడకుండా చేయొచ్చు కదా, ఎందుకు చేయలేదు? నేను ప్రజల తరపున అడుగుతున్నాను. ఒక ప్రతిపక్ష పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం, ఈ డబ్బుని తక్షణమే జాబ్ ఛార్జీని మీరు ఉపసంహరించుకొని ప్రభుత్వమే వెసులుబాటు చేసి ఈ 15,485 కోట్ల రూపాయలని ప్రభుత్వం డిస్కాములకి వచ్చి చెల్లించి ప్రజలకు ఉపశమనం కలిగించాలి. ప్రజల మీద వచ్చి ఒత్తిడి తేగకూడదు, ప్రజల మీద వచ్చి దీని భారం పడకూడదు అని మా డిమాండ్. సమంజసంగా ఆలోచన చేయండి. మీరే చెప్పారు కదా ఎన్నికల ముందు. పోర్టుల నుంచి రేషన్ బియ్యం అక్రమంగా రవాణా జరగకుండా అడ్డుకట్ట వేయాలని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. పోర్టుల నుంచి రేషన్ బియ్యం అక్రమంగా రవాణా జరగకుండా అడ్డుకట్ట వేయాలని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. ఈ మేరకు రాష్ట్ర సచివాలయంలో రేషన్ బియ్యం పోర్టుల నుంచి అక్రమంగా తరలిపోకుండా చేపట్టాల్సిన చర్యలపై సమీక్షించారు. ఈ సమావేశంలో మంత్రి నాదెండ్ల మనోహర్ తో పాటు వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు పాల్గొన్నారు. ఇంకా విజిలెన్స్ డీజీ, ఇంటెలిజెన్స్ ఐజీ, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ కమిషనర్, మారిటైమ్ బోర్డు సీఈఓ, రవాణా శాఖ ఉన్నతాధికారి హాజరయ్యారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఉండవల్లి నివాసంలో మంత్రి లోకేష్ ప్రజా దర్బార్. సమస్యలు చెప్పుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన రైతులు. పాలకొల్లు డిఎస్సి అభ్యర్థుల కోసం త్వరలో ఉచిత శిక్షణ సద్వినియోగించుకోవాలన్న మంత్రి నిమ్మల రామానాయుడు. పగల్తూరు మండలం రామన్నపాలెంలో వింత ఘటన. వేప చెట్టు నుంచి పాలు కారడంతో పూజలు చేసిన మహిళలు. ప్రజా సమస్యల పరిష్కారానికి పాలకొల్లులో ప్రత్యేక కార్యాచరణ, ప్రత్యేక వెబ్సైట్ ను ప్రారంభించిన మంత్రి నిమ్మల. సిసిసి డిజిటల్ 230 న్యూస్ బులెటిన్ ఇంతటితో సమాప్తం. నమస్కారం. సిసిసి 230 న్యూస్ బులెటిన్ ను మీకు అందించిన వారు సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. సోరియాసిస్, బొల్లి, తెల్ల మచ్చలు, స్పాండలైటిస్, వెన్ను, తుంటి, కీళ్ల నొప్పులు, స్త్రీల వ్యాధులు, పురుషుల పైల్స్, మూల వ్యాధులు, రొంప, ఉబ్బసం మొదలైన వ్యాధులకు చికిత్స చేయబడును. జుట్టున్న అమ్మ ఏ కొప్పు వేసినా అందమే. జుట్టు మొదళ్ల నుండి ఊడిపోవుట, పేను కొరకు చుండ్రు తగ్గి జుట్టు ఒత్తుగా పొడవుగా అందంగా పెరుగును. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ ప్రతి సోమవారం రాజమండ్రి కోటిపల్లి బస్ స్టాండ్, శ్యామలా థియేటర్ సెంటర్ వద్ద ఫస్ట్ ఫ్లోర్. సెల్ 9849603366.